హైదరాబాద్ వాసులకు రోడ్డు ప్రమాదాలనేవి ముఖ్యంగా బస్ ప్రమాదాలనేవి ఒక శాపంగా మారాయేమో అనిపిస్తుంది. చేవెళ్ల ఘటన, ఆ తర్వాత చిన్న చిన్న హైదరాబాద్ బస్ యాక్సిడెంట్స్ ఇవన్నీ మనం మర్చిపోక ముందే మళ్ళీ ఆఖరికి మన రాష్ట్రం తెలంగాణ వదిలిపెట్టి సౌదీ అరేబియాకు వెళ్ళినటువంటి భారతీయులు కూడా, అందులోనూ ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎక్కువ మంది ఈరోజు ఒక బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే, సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీద్ని సందర్శించేందుకు భారతీయ యాత్రికులందరూ బయలుదేరారు. వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారు. ఈరోజు ఉదయం వాళ్ళు మసీద్ని సందర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాళ్ళ బస్సు వేగంగా వస్తున్నటువంటి ఒక డీజిల్ ట్యాంకర్తో ఢీకొంది. ఇటు బస్సు వేగంగా రావటం, అటు డీజిల్ ట్యాంకర్ రెండు వేగంగా వచ్చి ఢీకొనడంతో డీజిల్ ట్యాంకర్లో ఉన్నటువంటి డీజిల్ అంతా మండింది. దానికి తోడు బస్సులో ఉన్న ఫ్యూయల్ కూడా యాడ్ అయ్యి ఆ మంటలు చాలా వేగంగా చుట్టుముట్టాయి. అప్పటికే సమయం 1:30 ఆ ప్రాంతం అవుతూ ఉండడం, ప్రయాణికులు అందరూ నిద్రలోనే ఉండడం, వాళ్ళు నిద్ర మేల్కొని బయటపడదామని ప్రయత్నించినప్పటికీ కూడా ప్రయాణికులకి వీలు కాలేదు. ఈ మొత్తం ప్రమాదంలో కేవలం ఒక్కరు మాత్రమే, ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం ఒకరు తప్పించుకోగలిగారు, ప్రాణాలు కాపాడుకోగలిగారన్నది సమాచారం. ఈ చనిపోయిన మొత్తం మందిలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నారు. ముఖ్యంగా వారి ఆకారాలను బట్టి, వచ్చిన సమాచారం బట్టి 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్టు సమాచారం. ఈ బస్సు ప్రమాదం బదర్, మదీనా మధ్య ఉన్న ముఫరహత్ అనే ప్రాంతంలో జరిగింది. ఇంకా ప్రయాణికుల వివరాలు, ఈ ప్రయాణికులు ప్రయాణం చేసిన ఏజెన్సీ వివరాలు అన్నిటి మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్కి చెందినవారు, తెలుగు రాష్ట్రాలకి చెందినవారు బస్సు ప్రమాదం అంటే భయపడేటువంటి సంఘటనలు మాత్రం ఇలా ఒకటి మర్చిపోకముందు ఇంకోటి జరుగుతూ ఉండడం మాత్రం శోచనీయమైన విషయం.